రంగారెడ్డి హామీల వర్షం కురిపించారు. నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని, నాతో పాటు సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తోడుగుంటాడని తెలిపారు. ఇచ్చిన హామీలని దశల వారీగా ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ రోడ్లు సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని, వాటి పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ గడ్డ మీద ఉండిన బిడ్డగా నా బాధ్యత ఉంది. ఈ బాధ్యతను పూర్తిగా నేనే తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ కౌన్సిల్ మనదున్నా పని చేయకుండా అడ్డం పడ్డటువంటి దుర్మార్గులు వీళ్ళు. అందుకే రేపు మీకు కావలసినటువంటి పథకాలు కానీ, రేపు ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలు కానీ, రేపు కరెంటు బిల్లులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అవన్నిటి బాధ్యత మీ ఇంటికి పంపే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రోజు మీతో మాట్లాడకుండా అందరితో రోజు మీకు కలవకుండొచ్చు, కానీ మీ ఇంట్లో ఉండే కష్టాలను అవి మా కష్టాలుగా భావించేటువంటి పరిస్థితి మేము తీసుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఇంట్లో ఉండేటువంటి కష్టం, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులలో భాగస్వాములు అవుతున్నాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఉంది, 1200 కమ్మిళ్ళు వాళ్ళు. ఇవాళ మేము 500కి ఇస్తే 700 రూపాయలు మిగులుతాయి. 200 కరెంటు యూనిట్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇస్తున్నాం. మీరు ఎవరు బిల్లు కట్టొద్దన్న. అందుకే 200 యూనిట్లు అంటే దాదాపు 1500 రూపాయలు అవుతుంది. 200 యూనిట్ల వరకు మీరు ఎవరు కూడా ₹1 కరెంటు బిల్లు కట్టాల్సిన బాధ్యత లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ గడ్డ మీద ఉండిన బిడ్డగా నా బాధ్యత